ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించిన సైకిల్ పార్టీ ఇప్పుడు మళ్లీ తెలంగాణలో పెడల్ తొక్కడానికి రెడీ అవుతోంది. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో దాదాపు కనుమరుగైన టీడీపీ మళ్లీ తెలంగాణ గడ్డపై తన అస్తిత్వాన్ని వెతుక్కుంటోంది. మహానాడు వేదికగా నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. గ్రామ స్థాయి నుంచి పార్టీని మళ్లీ బలోపేతం చేస్తామని అంటున్నారు లోకేష్. జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచే టీడీపీ రీ ఎంట్రీ ప్లాన్ మొదలవబోతోందట. మరి తెలంగాణలో మళ్లీ సైకిల్ తిరిగితే రాజకీయ సమీకరణాలు మారిపోతాయా? సెటిలర్ ఓట్ బ్యాంక్ పైనే టీడీపీ ఫోకస్ పెట్టిందా? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య టీడీపీ కొత్త ఫ్యాక్టర్ గా మారబోతోందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను దాదాపు 3 దశాబ్దాల పాటు ప్రభావితం చేసిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో తన అస్తిత్వాన్ని పునరుద్ధరించుకునే ప్రయత్నాలు ప్రారంభించిందా అంటే మహానాడు వేదికగా నారా లోకేష్ చేసిన తాజా వ్యాఖ్యలు చూస్తుంటే రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జోరుగా సాగుతోంది. ఒకప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసిన సైకిల్ పార్టీ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో క్రమంగా బలహీనపడిపోయింది. కానీ ఇప్పుడు మళ్లీ అదే తెలంగాణ గడ్డపై పార్టీ జెండాను ఎగురవేయాలనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ఒక శక్తివంతమైన ప్రాంతీయ పార్టీగా ఎదిగింది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కూడా టీడీపీకి బలమైన కేడర్ ఉండేది. గ్రామస్థాయి నుంచి నగర స్థాయి వరకు పార్టీకి పటిష్టమైన నిర్మాణం ఉండేది. హైదరాబాద్ మహానగర రాజకీయాల్లో కూడా టీడీపీ కీలక శక్తిగా వ్యవహరించింది. కానీ 2014 రాష్ట్ర విభజన తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రాంతీయ భావోద్వేగాలు పెరగడం, టీఆర్ఎస్ బలపడడం, ఆ తర్వాత బీఆర్ఎస్గా మారిన కేసీఆర్ పార్టీ ఆధిపత్యం పెరగడం వల్ల టీడీపీ తెలంగాణలో క్రమంగా వెనుకబడింది. అయినప్పటికీ 2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తన ఉనికిని చాటుకుంది. ఆ ఎన్నికల్లో 15 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని తెలంగాణ రాజకీయాల్లో ఇంకా తమకు బలం ఉందని నిరూపించింది. కానీ ఆ తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. 2018 ఎన్నికల నాటికి టీడీపీ, కాంగ్రెస్, సిపిఐ తెలంగాణ జన సమితితో కలిసి మహాకూటమిగా ఎన్నికల బరిలోకి దిగింది. అయితే ఆ ప్రయోగం పెద్దగా ఫలించలేదు. కేవలం 2 సీట్లకే పరిమితమైంది. ఆ తర్వాత తెలంగాణలో పార్టీ కార్యకలాపాలు దాదాపు నిశ్శబ్ద స్థితికి చేరిపోయాయి. రెండు 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా టీడీపీ పోటీపై భారీ చర్చ జరిగింది. మొదట ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినప్పటికీ చివరి నిమిషంలో పార్టీ వెనక్కి తగ్గింది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపైనే పూర్తిగా దృష్టి పెట్టిన చంద్రబాబు తెలంగాణ రాజకీయాలను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో తెలంగాణలో టీడీపీ పూర్తిగా బలహీనపడిందనే అభిప్రాయం ఏర్పడింది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడం, టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం రావడం వంటి పరిణామాలు తెలంగాణపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఇదే సమయంలో తాజాగా జరిగిన మహానాడు వేదికగా నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మహానాడులో ప్రసంగించిన లోకేష్ తెలంగాణతో పాటు అండమాన్ ప్రాంతాల్లో కూడా పార్టీని బలోపేతం చేసే బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశారు. త్వరలోనే తెలంగాణ నాయకులు, కార్యకర్తలను కలుస్తాను, గ్రామస్థాయి నుంచి మళ్లీ పార్టీని బలోపేతం చేస్తాం అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చాలా కాలం తర్వాత టీడీపీ అధిష్టానం తెలంగాణ గురించి బహిరంగంగా మాట్లాడడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. ప్రత్యేకంగా రాజకీయ విశ్లేషకులు మరో అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సమయంలో చంద్రబాబు నివాసానికి వెళ్లడం, ఆ తర్వాత మహానాడు వేదికగా లోకేష్ తెలంగాణ బాధ్యత తనదేనని ప్రకటించడం యాదృశ్చికం కాదనే చర్చ వినిపిస్తోంది. తెలంగాణలో మళ్లీ వ్యూహాత్మకంగా పార్టీని యాక్టివ్ చేయాలనే ఆలోచన టీడీపీ అధిష్టానంలో ఉందని కొందరు భావిస్తున్నారు.
ముఖ్యంగా త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఇప్పుడు ఫోకస్ పెరిగింది. తెలంగాణలో మళ్లీ రాజకీయ పునాదులు వేసుకోవడానికి జీహెచ్ఎంసీ ఎన్నికల్నే మొదటి వేదికగా టీడీపీ ఉపయోగించుకోవచ్చనే ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్లో ఇప్పటికీ ఆంధ్ర సెటిలర్ల ఓట్ బ్యాంక్ గణనీయంగా ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఒకప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు అదే నగర రాజకీయాల్లో మళ్లీ అడుగుపెట్టాలనే ప్రయత్నం జరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తెలంగాణలో టీడీపీకి ఇప్పటికీ పూర్తిగా కేడర్ కనుమరుగైపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గ్రామస్థాయిలో ముఖ్యంగా పాత నాయకుల్లో ఇప్పటికీ టీడీపీ పట్ల అనుబంధం ఉందని అంటున్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో టీడీపీ బీఫామ్ల కోసం నేతలు ప్రయత్నించడం, స్థానికంగా పార్టీ పేరుతో పోటీ చేయాలనే ఆసక్తి కనిపించడం గమనార్హం. ఇప్పుడు లోకేష్ నిజంగానే తెలంగాణపై ఫోకస్ పెడితే రాజకీయ సమీకరణాలు మారే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ తిరిగి బలపడేందుకు ప్రయత్నిస్తోంది. బీజేపీ కూడా తన బలం పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇలాంటి సమయంలో టీడీపీ మళ్లీ యాక్టివ్ అయితే ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో సెటిలర్ ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో ఓటు శాతం మారే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే టీడీపీకి ఇది అంత సులభమైన ప్రయాణం కాదు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో పార్టీ తీవ్రంగా బలహీనపడింది. చాలా మంది కీలక నేతలు ఇతర పార్టీల్లో చేరిపోయారు. కేడర్ కూడా నిరుత్సాహానికి గురైంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ పార్టీని పునర్నిర్మించడం పెద్ద సవాలే. అదే సమయంలో తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ప్రాంతీయ భావోద్వేగాలు మునిపటి కంటే తగ్గినా స్థానిక నాయకత్వానికి ప్రాధాన్యం పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ తెలంగాణలో కొత్త వ్యూహంతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మరో ఆసక్తికరమైన అంశమేమిటంటే నారా లోకేష్ ఇప్పుడు యువ నాయకుడిగా పార్టీ విస్తరణపై దృష్టి పెట్టాలని చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ బాధ్యతలు ఎక్కువగా చంద్రబాబు చూసుకుంటుండగా తెలంగాణ వంటి ప్రాంతాల్లో పార్టీ నిర్మాణ బాధ్యతలు లోకేష్ తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణ ప్రాంతంలో ఒకప్పుడు బలమైన శక్తిగా ఉన్న టీడీపీ మళ్లీ పునర్వైభవం సాధిస్తుందా లేదా అన్నది కాలమే తేల్చాలి.